అందరికీ తల్లిదండ్రులకు నమస్కారములు. ఏప్రిల్ 23వ తేదీతో మన విద్యా సంవత్సరం ముగుస్తుంది. విద్యార్థులకు కూడా వేసవి సెలవులు వస్తున్నాయన్న ఆనందం ఎక్కువయ్యి తన దగ్గర ఉన్నటువంటి పుస్తకాలను చించడం, రోడ్ల మీద పడేయడం చేస్తూ ఉంటారు. మేము చదువుకునే రోజుల్లో మా పుస్తకాలను మేము ఎంతో జాగ్రత్తగా దాచుకునే వాళ్ళం. మా అన్నయ్యలకు, మా చెల్లెళ్ళకు, మా తమ్ముళ్ళకు, లేదా మా పక్కింటి వాళ్ళకు, లేదా మా బంధువులకు అలా పాత పుస్తకాలను వాళ్ళకు ఇచ్చేవాళ్ళం. వాళ్ళు చాలా ఆనందంగా తీసుకొని వాళ్ళు చదువుకునేటోళ్ళు. కానీ ఇప్పుడు విద్యా సంవత్సరం ముగుస్తూనే వాటిని చించి పడేస్తూ ఉన్నాం. కానీ అది మంచి పద్ధతి కాదు. తల్లిదండ్రులైన మీరు వాళ్ళకు కొన్ని జాగ్రత్తలు చెప్పి విద్యా సంవత్సరం ముగిసినా కూడా ఆ పుస్తకాలను ఎంతో జాగ్రత్తగా భద్రపరచమని చెప్పాలి. ఎందుకంటే పుస్తకాలు మారినా కూడా కంటెంట్ అనేది ఎప్పటికీ మారదు. తర్వాత తరాలకి అవి ఉపయోగపడతాయి. కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మనం ఆ బుక్స్ని భద్రపరుచుకున్నట్టయితే మరి ఒకసారి మనం చదువుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యా సంవత్సరం ముగియగానే ఆ చదివిన పుస్తకాలలో ఉండేటటువంటి అంశాల మీద ఒక్కసారి వాళ్ళను రివ్యూ రాయమని చెప్పండి. తర్వాత ఈ వేసవి సెలవుల్లో వాళ్ళను ఈతకు పంపకుండా ఏదో ఒక లైబ్రరీలో సభ్యత్వాన్ని కట్టి వాళ్ళు ప్రతిరోజు లైబ్రరీకి వెళ్ళి న్యూస్ పేపరు, మ్యాగజైన్స్ చదివే అలవాటును చేసుకోమని చెప్పండి. తర్వాత సాయంత్రం పూట్ల అంటే మధ్యాహ్నం ఎండకు తిరగకుండా కొద్దిసేపు పడుకునే అవకాశాన్ని విద్యార్థులకు కల్పించండి. సాయంత్రం 4 తర్వాత వాకింగ్కి వెళ్ళడం లేదా చిన్న చిన్న అవుట్డోర్ గేమ్స్ ఆడుకోవడం వంటి వాటిని ప్రోత్సహించండి. తర్వాత ఎక్కడికైనా ఫంక్షన్లకు మనం పిల్లల్ని తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళ దగ్గర ఒక పుస్తకం ఉండేలా మనం చూడాలి. ఎందుకంటే సెల్ ఫోన్ కంటే కూడా పుస్తకం చాలా అవసరంగా ఉంటుంది. వాళ్ళ దగ్గర ఎట్టి పరిస్థితుల్లో సెల్ ఫోన్ ఎక్కువగా పెట్టకుండా పుస్తకాలు వాళ్ళ దగ్గర ఎక్కువగా పెట్టినట్టయితే వాళ్ళు ఆ పుస్తకాలకు అలవాటు పడతారు. కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేసి విద్యార్థుల భవిష్యత్తు కోసం ఈ జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.